ఇజ్రాయెల్ పౌరుడు ఒకరు పొరపాటున తన కారుతో పాలస్తీనా భూభాగంలోకి ప్రవేశించాడు. ఇది గమనించిన స్థానికులు ఆ కారుపై రాళ్ల దాడి చేశారు. ఆపై డ్రైవర్ను చితకబాది కారును తగలబెట్టారు. పాలస్తీనా టౌన్ కలందియాలో చోటు చేసుకుంది ఘటన. వెస్ట్ బ్యాంకులోని జెరూసలేం, రామల్లాహ్ మధ్య కలందియా టౌన్ ఉంది. ఇటీవల ఇజ్రాయెల్ పౌరుడు ఒకరు తన కారుతో పొరపాటున ఈ టౌన్లోకి ఎంటర్ అయ్యాడు. గాజాపై దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్పై కోపంతో మండిపడుతున్న పాలస్తీనా పౌరులు తమ కోపాన్నంతా ఈ కారు డ్రైవర్పై చూపించారు. కారుపైకి రాళ్లు విసురుతూ వెంటపడ్డారు. ఇది చూసి భయాందోళనతో పారిపోయేందుకు ఇజ్రాయెల్ పౌరుడు ప్రయత్నించాడు. అయితే రోడ్డుపై వెళ్తున్న మరో కారుకు దారివ్వకుండా అడ్డుకోవడం వీడియోలో కనిపించింది. మిలిటరీ చెక్పోస్ట్ దగ్గరలో ఓ డివైడర్ను ఢీకొట్టి కారు ఆగింది. దీంతో అక్కడికి చేరుకున్న పాలస్తీనా పౌరులు డ్రైవర్ను బయటకు లాగి చితకబాదారు. కారుకు నిప్పంటించారు. మంటల్లో తగలబడుతున్న కారు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పాలస్తీనా పౌరుల దాడిలో గాయపడ్డ ఇజ్రాయెల్ యువకుడిని సైనికులు కాపాడి జెరూసలంలోని ఆసుపత్రికి తరలించారు.